అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందు అనేటువంటి మాట ఈ దినం మనకు ఇవ్వబడుతూ వచ్చింది. ఇదే సంవత్సరంలో జనవరి 22వ తారీఖున కూడా ఇదే మాటను మనము హెబ్రోన్ క్యాలెండర్లో వాక్యముగా వాగ్దానముగా పొంది ఉన్నాము. ఆ దినమున కూడా కొన్ని తలంపులు మనము ఈ యొక్క వాక్యమును బట్టి చూసుకుంటూ వచ్చాం. అక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క కిరీటమునకు మకుటమునకు చాలా వ్యత్యాసం ఉన్నదని, తర్వాత కిరీటం అనేది రాజరికంను చూపిస్తుందని, రాజులు రాణులు ధరించుకుంటారని, ఈ యొక్క మకుటం అయితే అలంకారానికి సంబంధించిందని, అలంకారాన్ని చూపించుకోవటానికి రాజకుటుంబంలో నివసించేటువంటి వారు రాజకుమారులైతేనేమి రాజకుమార్తెలైతేనేమి అవి వారి యొక్క అలంకారాన్ని చూయించుకోవటానికి మకుటముగా ధరించేటువంటి దాన్ని మకుటము అనేటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా అక్కడ మకుటం ఎలా ఉంటుంది, తర్వాత కిరీటం ఎలా ఉంటుంది అని అక్కడ పిక్చర్స్ కూడా చూపించటం జరిగిందనమాట. అంటే మకుటానికి కిరీటానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది మనం అక్కడ చూస్తూ వచ్చాం. అంటే వాస్తవానికి మనం చూసినట్లయితే నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు అంటే మనము దేవుని చేతిలో ఒక మకుటం అంటే అలంకారానికి మనము ధరించుకునేటువంటి ఆ యొక్క ఆభరణముగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని చేతిలో ఒక ఆభరణముగా మనము ధరించబడాలంటే దేవుని దృష్టిలో మనము దేవుడు కోరేటువంటి అలంకారాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చేతిలోని రాజకీయ మకుటంగా మనము ఉండేటువంటి వారంగా ఉంటామన్నమాట. అయితే ఈ మకుటము అంటే రాజకీయ మకుటము అలంకారాన్ని చూపిస్తుంది. ఈ యొక్క అలంకారము బాహ్య సంబంధమైనటువంటి అలంకారం కాదనమాట. దేవుడు కోరేటువంటి అలంకారము. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి అలంకారాన్ని కోరుతూ ఉంటూ ఉన్నాడు, ఎలాంటి అలంకారాన్ని మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయంలో, మన యొక్క అంతరంగిక స్వభావములో, మన యొక్క అంతరంగ పురుషులలో మనము కలిగి ఉండాలో, అలాంటి అలంకారం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ యొక్క దేవుని చేతిలోని రాజకీయ మకుటముగా చేయబడతాము అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే మరి దేవుడు ఎలాంటి అలంకారం కోరుతూ ఉన్నాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏదైనా విలువైనటువంటి దాన్ని మాత్రమే ఆ యొక్క రాజకీయ మకుటంలో అలంకారంగా చెక్కబడేటువంటిదిగా ఉంటదన్నమాట. అంటే నీ జీవితంలో విలువైనది అంటే దేవుని దృష్టిలో విలువైనటువంటి ఆ యొక్క అలంకారాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఇష్టపడి తన చేతిలోని రాజకీయ మకుటంగా నిన్ను చేయగలడనమాట. అయితే ఇక్కడ దేవుడు కోరేటువంటి అలంకారాన్ని మనము చూసినట్లయితే సాధువైనట్టియు, సాధు స్వభావం అనమాట. అంటే క్రూరత్వం మనలో ఉండకూడదు. మనలో ఎలా ఉండాలంటే ఈ యొక్క ఆవు స్వభావము, గొర్రె స్వభావము. అంటే అవి ఎలా ఉంటాయంటే మనం హాని చేస్తే హాని పొందుతూ ఉంటాయి, కానీ తిరిగి హాని చేయగలిగేటువంటి స్వభావం వాటిలో ఉండదనమాట. అవే సాధు జంతువులు అనమాట. క్రూరమైన జంతువులు యొక్క పులి, సింహము, తర్వాత ఎలుగుబంటి, ఇలాంటి వాటిని క్రూరమైన జంతువులుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే క్రూరత్వం, అవి వాటి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకేమవుతా ఉంటుంది, భయం అవుతా ఉంటుంది అనమాట. అంటే మన యొక్క స్వభావం బట్టి కానీ, మన యొక్క మాట తీరును బట్టి కానీ, మన యొక్క నడవడికను బట్టి కానీ మనుషులు మన దగ్గరికి రావటానికి భయపడుతూ ఉంటూ ఉన్నారంటే నిజంగా నీలో సాధు స్వభావము లేదన్నట్టే మనము గ్రహించాలన్నమాట. సాధు స్వభావం అంటే మనుషులందరూ మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు, మనుషులందరూ మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు, మనుషులందరూ మన దగ్గరికి వచ్చి మనతో సంభాషించటానికి, మనతో కలిసి ఉండటానికి, మనతో కలిసి నడవటానికి, మనతో స్నేహం చేయటానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటారనమాట. అదే సాధువు యొక్క స్వభావము, సాధువు అయినటువంటి ఆ యొక్క గుణమును చూపిస్తూ ఉన్నదనమాట. తర్వాత మృదువైనట్టియునైనా గుణమును
అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మృదుత్వం ఉండాలి. మన యొక్క మాట తీరుని ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది అనమాట. మన యొక్క పని కానీ, మన యొక్క మాట కానీ, మన రఫ్నెస్ అనేది ఉండకూడదు అనమాట. అంటే రఫ్గా బిహేవ్ చేయకూడదు. మనము ఎలా ఉండాలంటే చాలా నెమ్మదిగా మృదువుగా మాట్లాడేటువంటి వారుగా, గట్టి గట్టిగా మాట్లాడడము, కసిరించుకున్నట్టుగా మాట్లాడడము, ఇలాంటి మాటలు కఠినమైనటువంటి మాటలుగా ఉంటాయన్నమాట. అలాంటి మాటలు కాకుండా మృదువైనటువంటి మాటలు మన యొక్క జీవితం, మనం చేసేటువంటి పనిలో కూడా ఇష్టానుసారంగా ఎలా అంటే అలా పడేసుకుంటూ, ఎలా అంటే అలా లాక్కుంటూ, ఆ విధంగా కాకుండా నెమ్మదిగా మృదువుగా చేసే పనిని కరెక్ట్గా మనము మన యొక్క పనిలో కానీ, మన యొక్క మాట తీరులో కానీ, మన యొక్క నడవడికలో కానీ మృదుత్వం అనేది కనబడాలన్నమాట. అదే దేవుడు కోరేటువంటి నిజమైనటువంటి అలంకారం. ఆ యొక్క అలంకారము దేవుని దృష్టిలో చాలా విలువైనది అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే మన యొక్క జీవితంలో మన యొక్క అంతరంగిక స్వభావములు, అంటే మనుషులు ఎదుట నటించే స్వభావం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. మనము మనుషులు ఎదుట ఒక విధంగా మృదుత్వంగా ఉన్నట్లే ఉంటాం, సాధువులమైనట్టుగానే ఉంటాం, కానీ మన యొక్క అంతరంగిక స్వభావం ఎలా ఉంటున్నది, క్రూరంగా ఉంటుందా లేకపోతే కఠినమైనదిగా ఉంటున్నదా అనేది దేవుడు మనకి ఇది నానా పరీక్షించుకోమని, నిజమైనటువంటి అలంకారం, నేను కోరేటువంటి అలంకారం ఈ యొక్క బయటికి కనబడేటువంటి అలంకారంగా కాకుండా నీ యొక్క హృదయాంతరంగంలో నిజముగా ఒక వేషధారినిగా కాకుండా నిజమైనటువంటి సాధుత్వంని, నిజమైనటువంటి మృదుత్వమును మన యొక్క జీవితంలో కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడనమాట. అట్టి అలంకారము దేవుని దృష్టికి విలువైనది గనుక విలువైనటువంటి నిన్ను తన యొక్క చేతిలో ఉన్నటువంటి తన యొక్క చేతిలో రాజకీయ మకుటంగా ధరించటానికి, నిన్ను పైకి ఎత్తి చూపించటానికి దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడనమాట. ఇంకా మనం చూసినట్లయితే కింద కొన్ని మాటలు మనము చూస్తాం. 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇక్కడ కొంతమంది పరిశుద్ధ స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. ఈ పరిశుద్ధ స్త్రీలు ఏం చేశారంటే వీరు కూడా ఒక అలంకారాన్ని కలిగి ఉన్నారంట. ఇది ఎలాంటి అలంకారం అంటే తమ స్వపురుషులకు లోబడి ఉండేటువంటి అలంకారం. భార్యలముగా మనము భర్తలకు ఎంతో లోబడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. నీ భర్త ఎలాంటి వాడైనప్పటికీ అతడు నీకు ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నా, నీకు నచ్చనటువంటి పనులు చేస్తూ ఉంటున్నా కూడా మనం ఏం చేయాలి? వారికి లోబడేటువంటి వారంగా ఉండాలి. అదే దేవుని దృష్టిలో దేవుడు కోరేటువంటి అలంకారం అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. మనుషులంగా మన యొక్క అంతరంగిక స్వభావములో సాధు స్వభావము, మృదుత్వం అనేటువంటి స్వభావము, తర్వాత మనము భర్తలకు లోబడేటువంటి ఆ యొక్క స్వభావమును, అక్షయమైనటువంటి అలంకారమును మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటి ఆ యొక్క అలంకారాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉన్నటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి దేవుడు మనల్ని తన యొక్క చేతిలోని రాజకీయ మకుటముగా మనల్ని ఎత్తి చూపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడనమాట. మనల్ని ఒక అలంకారంగా ఆయన ధరించేటువంటి వాడుగా ఉంటున్నాడనమాట. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఈ యొక్క స్త్రీలను గురించి, ఈ యొక్క స్త్రీల యొక్క అలంకారం గురించి మనం చూసినట్లయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మన యొక్క జీవితంలో ఇక్కడ ఒక అలంకారం కనబడుతుంది. ఆ యొక్క అలంకారం ఏమిటి అంటే సత్క్రియలు, అంటే మంచి పనులు. మన యొక్క జీవితంలో మంచి పనులను చేస్తూ ఆ యొక్క మంచి పనులు అనేటువంటివి కూడా మనకి ఒక అలంకారంగా ఉంటాయని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ దేవుడు మన జీవితం ద్వారా మన యొక్క అంతరంగిక స్వభావంలో కలిగి ఉండవలసినటువంటి అలంకారాలు. వీటిని అక్షయ అలంకారాలని అంటామన్నమాట. అంటే ఈ యొక్క అలంకారాలు క్షయమైపోవు. బాహ్యంగా మనం ధరించేటువంటి ఆ యొక్క అలంకారాలు కాసేపు ఉంచుకుంటాం, తర్వాత తీసేస్తాం, తర్వాత అవి పాడైపోయేటువంటి స్వభావం, తర్వాత అవి పోగొట్టుకొని పోయేటువంటి పరిస్థితి అనమాట. అయితే దేవుడు కోరేటువంటి ఈ యొక్క అక్షయ అలంకారం అంతరంగిక ఆ యొక్క స్వభావము, మంచి గుణములు, తర్వాత సత్క్రియలు,
ఈ అలంకారాల్ని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. కావున నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో, మన అందరి జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క కొన్ని తలంపుల్లో మనం ఏదైనా కొరత కలిగి ఉంటే, ఏదైనా అలంకారానికి సంబంధించినటువంటి వాటిలో మనము కోల్పోయి ఉంటే, ఇలాంటి అలంకారం మన యొక్క జీవితంలో లేకపోతే మనల్ని మనం సరిచేసుకొని మనలో సాధు స్వభావము, మృదువైనటువంటి స్వభావము, అంతరంగిక అలంకరణ, తర్వాత భర్తలకు లోబడేటువంటి పరిస్థితి, సత్క్రియలు జరిగించేటువంటి వారంగా ఇలాంటి అక్షయమైనటువంటి ఆ యొక్క అలంకారాన్ని మన యొక్క జీవితాల్లో మనం కలిగినటువంటి వారమై మనము దేవుని యొక్క చేతిలో ఆ యొక్క రాజకీయ మకుటంగా ఉందుముగాక. అలాగున దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.